మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు సంబంధించి తాగునీరుకి సంబంధించి నిన్ననే అధికారులు తెలియజేశారు. అంటే 2 రోజులకు ఒకసారి నీరు సరఫరా చేస్తామని. అది సరైనది కాదని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే రోజు విడిచి రోజు ఇచ్చే నీరే సరిగా సరఫరా చేయని పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ పాలకవర్గం ముందు చూపు లేకపోవటం వల్లే ఈరోజు 2 రోజులకు ఒకసారి నీరు సరఫరా చేసే దుస్థితి ఉన్నది. అదే సందర్భంలో ఈరోజు మున్సిపల్ పాలకవర్గానికి సంబంధించి అనేక సార్లు ఇన్ఛార్జి పేరుతో రివ్యూ మీటింగులు రాత్రి 9 వరకు చేసిన పరిస్థితి. కానీ ఈరోజు మంచినీరు సమస్య సంబంధించి పాలకవర్గం ఎటువంటి ఆలోచన చేయని పరిస్థితి. ఎంతవరకు కాంట్రాక్టర్లు దాచుకో అనే సందర్భంగా రివ్యూలే తప్ప ఈరోజు మంచినీటి సమస్య పరిష్కారం చేయాలనే పాలకవర్గానికి లేని పరిస్థితి. వెంటనే మున్సిపల్ పాలకవర్గం మచిలీపట్నం ప్రజలకి మంచినీరుని ప్రతిరోజు అందించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు టిడ్కో ఇళ్లకు సంబంధించి గతంలో 80% పూర్తయిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి నిర్మాణ పేరుతో కాలయాపన చేసింది. మొన్ననే వాళ్ళకి ప్లాట్లు కేటాయించిన సందర్భంలో వారికి స్ట్రీట్ లైట్లు లేని పరిస్థితి, కనీసం మంచినీరు సౌకర్యం కూడా కనీసం లేని పరిస్థితి. ఈరోజు మరి 2 రోజులకు ఒకసారి ఇచ్చే పరిస్థితిలోనే వారికి అందని పరిస్థితి. కాబట్టి టిడ్కో ఇళ్ల ప్లాట్లో ప్రతిరోజు మంచినీరు అందించే విధంగా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మరి ఈనాడు మున్సిపల్ పాలకవర్గం అనేక అభివృద్ధి పనులు చేశామని, రిజర్వాయర్ల నిర్మాణం చేశామని చెప్తా ఉంది. గతంలో నేను అధికారంలోకి వస్తే ప్రతిరోజు మంచినీరు ఇస్తామని మున్సిపల్ ఆఫీసు సాక్షిగా మట్టి కొండలతో నిరసన చేసి ఆనాడు నేను అధికారంలోకి వస్తే ప్రతిరోజు మంచినీరు ఇస్తామని వాగ్దానం చేశారు. మట్టి కొండలు పగలగొట్టి మరీ నిరసన చేసి వాగ్దానం ఇచ్చిన ఆ ప్రజాప్రతినిధి ఈ 5 సంవత్సరాల్లో దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిరోజు మంచినీరు అందే విధంగా మున్సిపల్ పాలకవర్గం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు టిడ్కో ఇళ్లకు సంబంధించి సుమారుగా 6,000 మంది 25,000, 50,000 రూపాయలు అప్పులు చేసి వాళ్ళు డీడీలు కట్టారు మున్సిపాలిటీకి. నిర్మాణం పేరుతో చాలా మందిని ఆపేసి కనీసం 2,000 మాత్రమే ఇచ్చారు నిర్మాణాల ప్లాట్లకు సంబంధించి. అదే సందర్భంలో చాలా మందికి ఈ రోజు వరకు కూడా డీడీలు ఇవ్వని పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధిని ఒక యాచకుడు నాకు ఇళ్ల స్థలం కేటాయించమంటే G+3 కేటాయించామని సోషల్ మీడియాలో చూడటం జరిగింది. అంటే డబ్బులు కట్టిన వాళ్ళకేమో డీడీలు కట్టిన వాళ్ళకేమో ఇళ్ల ప్లాట్లు కేటాయించలేదు. ఎమ్మెల్యే అడిగితే వెంటనే కేటాయించిన పరిస్థితి కనపడుతుంది. అంటే టిడ్కో ప్లాట్లలో కూడా అవినీతి జరిగిందనేది దీనికి అర్థమవుతుంది. కాబట్టి అవినీతిని వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా టిడ్కో ప్లాట్లలో వాటి స్ట్రీట్ లైట్లు ఇతర మౌలిక వసతులు వెంటనే కల్పించాలని సిపిఎం పార్టీగా మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తాం.